ప్రత్యర్థులు కూడా ఏడవ భావం, పోటీదారులు ఏడవ భావం. ఏ భావనైనా చూడండి, ఏడవ భావం స్ఫూర్తి చెందాలనుకుంటే మాత్రం మళ్ళీ దానికి తగినటువంటి వేరే భావాలు ఉన్నాయి. ఏడవ భావం వచ్చినటువంటిది రెండవ భావం సరిగ్గా ఉంటే ఏడవ భావం వచ్చిన బాగా ఉంటుంది. వచ్చిన వారైనా కావచ్చు, వీడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏడవ స్వభావం అంటే మనం చూడాల్సింది ఏమిటంటే కేవలము మనతోని జరిగే ప్రతి వ్యవహారం ఎవరితో జరిగినా సరే ఏడవ భావం. కానీ ఏడవ భావంలో ఇంకొక కూడా అది అస్తమయ భావం అన్నాం, దృశ్య చక్రంలో చివరిది. కనుక ఎవరితో భావాలు నువ్వు పెట్టుకుంటున్నావో ఆ భావాలు ఎక్కడ ఆగిపోతాయో కూడా ఏడవ భావమే చెప్తుంది. ఎక్కడ ఎండ్ అవుతాయి అస్తమయం అని చెప్తున్నాం మనం దాన్ని. అంటే మనం మొదలుపెట్టినటువంటి వ్యవహారము ఎక్కడైతే మొదలుపెట్టినామో అది ఎక్కడ పోతుంది. ప్రతి పనిలో ఎవరితో ఎవరి సంబంధం ఉంటుంది. ఈ సంబంధం నీకు చెప్పేదంటే ఏడవ భావం. ఏడవ భావంలో మొత్తం ఏం సంబంధాలు, అందరి సంబంధాలు, ప్రజా సంబంధాలు మొత్తం. ఇంకా కావాలంటే ఏడవ భావం మీరు బాగా పరిశీలిస్తే వీడి స్వేచ్ఛగా ఉంటాడా, బందీ అవుతాడా కూడా తెలుసుకుంటున్నాడు. ఏడవ భావంలో మనం చూడాల్సింది ఏమిటంటే స్వేచ్ఛగా ఉండి ఉంటాడా లేక విషమంగా మాట్లాడా. అనుకోకుండా ఏమైనా మాట్లాడతారా, మాట్లాడరా. వాళ్ళు చెప్పారు ఎవరు తగ్గాలి ఎక్కాలో ఎవరో చెప్పారు. అంటే ఎవరు తగ్గాలి, ఎప్పుడు తగ్గాలి, ఎలా తగ్గాలి అది కూడా కావాలి. ఎలా తగ్గాలి, ఎప్పుడు తగ్గాలి, ఎందుకు తగ్గాలి. తగ్గినప్పుడు ఏమిటి, ఎదుటి పరిస్థితిని అవగాహన చేసుకోవడం కూడా లగ్నం చెప్తే ఎలా నడవాలో ఏడవ భావం. ఆ నడవడం రాకపోతే గురువు గారు చెప్పినట్టుగా ఆ రోజు ఏదో పట్టుకొని ఏమి తెలియని నాడు అష్టాదశ భగవద్వర్ష కన్య అన్ననాడు అసలు ఏమి సంబంధము, వివాహ సంబంధమే తెలియని నాడు కుజుడు బాగపెట్టాడు. ఇప్పుడు కుజుడితో బాధ ఎవరికి లేదు అనుకుంటున్నారు అంతే, కానీ ఎవరిని కుజుడు బాధ పెట్టడం లేదు ఇప్పుడు. అందుకని వాడికి ఆపాదించారు అంతే. మదనాచార్య పోయితే ఇంకా భావం అలా కాదు కావాల్సింది. మనం ఏ పరిస్థితిలో ఏడవ భావం ఉన్నది అనేది మనకు చూడాలి. ఇంకా ఏడవ భావంలో ఏం చెప్తుంది, ప్రయాణం వచ్చిన ఆగిపోవడం కూడా ఏడవ భావమే చెప్తుంది. మనం ప్రయాణం చేస్తున్నాం, మొదలుపెట్టాం, ఏడవ భావం ఏంటి, సంబంధాలు. బస్సు ఆగిపోతా, యాక్సిడెంట్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా అవుతుందా అనేది కూడా ఏడవ భావాన్ని ప్రతి క్షణం క్షుణ్ణంగా మనం చూడకపోతే మిగతా భావాల సంగతి మనకేం తెలియదు. ఏడవ భావాన్ని ఏమన్నారు, ఆయుక్షీణత అన్నారు. ఆయుక్షీణత ఎప్పుడు ఏర్పడుతుంది, దానికి కావాల్సిన పనులు చేసినప్పుడు ఏర్పడుతుంది. లేకపోతే ఆయుక్షీణత ఎందుకు అవుతుంది, శ్వాస